జై శ్రీమన్నారాయణ. వశిష్ఠ మహర్షితో దశరథ మహారాజు రామపట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమని విజ్ఞాపన చేయగానే వశిష్ఠ వామదేవాది మహర్షులందరూ కలిసి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ వశిష్ఠ మహర్షికి కూడా ఆనందము, అపరిమితమైనటువంటి ఆనందము కలుగుతూ ఉండటం వల్ల ఒళ్ళంతా రోమాంచితమైతే తిరిగి మళ్ళీ దశరథుడి దగ్గరికి వచ్చి, రాజా, ఏర్పాట్లు బ్రహ్మాండముగా సాగుతున్నాయి అని వశిష్ఠ మహర్షి రాజుగారికి చెప్పగానే దశరథుడు సుమంత్రుడిని పిలుస్తున్నాడు. పిలిచి, సుమంత్ర, నా రాముడిని తీసుకొని రా ఇక్కడికి అనగానే సుమంత్రుడు వెళ్ళి రాముడిని తీసుకొని వస్తూ ఉన్నాడు. సుమంత్రుడు అటు వెళ్ళగానే దశరథ మహారాజు మేడ మీదికి వెళ్ళి రాముడు వస్తూ ఉండేటటువంటి రథాన్ని చూస్తూ ఉన్నాడు. రథములో ఉన్నటువంటి రాముడిని చూస్తూ ఉన్నాడు. దశరథ మహారాజు ఆనందానికి హద్దులు లేవు. రాముడిలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి అన్ని రకాలైనటువంటి విశేషములని ఆస్వాదిస్తూ ఉన్నాడు. మేడ మీది నుంచి రథములో వస్తున్నటువంటి రాముడిని చూస్తూ, గంధర్వరాజ ప్రతిమం, నా రాముడు గంధర్వులకి పోలినటువంటి సౌందర్యము ఉంది నా రాముడిలో, పొంగిపోతున్నాడు దశరథుడు. లోకే విఖ్యాత పౌరుషం, అద్భుతమైనటువంటి పరాక్రమము ఉంది నా రాముడిలో. దీర్ఘబాహుం, దీర్ఘమైనటువంటి బాహువులతో దివ్యమైనటువంటి సౌందర్యము, దివ్యమైనటువంటి స్వరూపము నా రాముడిది. మహాసత్వం, గొప్ప బలం కలిగినటువంటి వాడు నా రామచంద్రుడు. మత్త మాతంగగామినం, ఒక మదించినటువంటి ఏనుగు నడుస్తూ ఉంటే ఎంత గంభీరంగా ఉంటుందో, ఎంత హుందాగా ఉంటుందో, నా రాముడు నడుస్తూ ఉంటే అటువంటి గాంభీర్యం, అటువంటి హుందాతనం అని దశరథ మహారాజు పొంగిపోతూ ఉన్నాడు. చంద్రకాంతాననం, చంద్రుడిని చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మన రాముడిని చూస్తూ ఉంటే, ఎప్పుడు రాముడిని చూసినా అంతటి మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వగలిగినటువంటి దివ్యమైనటువంటి సౌందర్యము, స్వరూపము, అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు, ఎప్పుడు నవ్వుతూ ఉండేటటువంటి ముఖారవిందము నా రాముడిది. రామం, ఎవరు చూసినా, ఎవరిని రాముడు చూసినా, ఎప్పుడు రాముడిని ఎవరు చూసినప్పటికీ వారందరూ ఎటువంటి సమయములోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆనందిస్తారే తప్ప ఎప్పుడు అసూయపడరు, దుఃఖపడరు. అటువంటి అద్భుతమైనటువంటి దివ్య ముఖారవిందము శ్రీరామచంద్రుడిది. అతీవ ప్రియదర్శనం, నిరంతరము ప్రతిక్షణము చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి చూడాలి అనిపించేటటువంటి స్వరూపము నా రాముడిది. రూపం ఔదార్యం గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం, ఆయనలో ఉండే రూపము వల్ల, రాముడిలో ఉండేటటువంటి రూపము వల్ల, రాముడిలో ఉండేటటువంటి ఉదారమైనటువంటి గుణముల వల్ల, రాముడిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి గుణ సంపద వల్ల మన దృష్టిని, మన చిత్తాన్ని, మొత్తం అన్నింటినీ కూడా అపహరించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాకల్య దర్శనాన్ని చేస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. త్రాగుతున్నాడా రాముడిని అన్నట్టుగా పొంగిపోతూ రాముడిని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటేనే రాముడు రథం దిగాడు. అటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపము శ్రీరామచంద్రుడిది. ఇన్ని కళ్యాణ గుణములు రాముడిలో ఉన్నవి. ఇంతటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సౌందర్యము రాముడిలో ఉంది. ఈ గాంభీర్యము రాముడిలో ఉంది. ఇన్ని రకాలైనటువంటి మన దృష్టిని, మన చిత్తముని, మన మనస్సుని అంతటిని కూడా అపహరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి సాకల్య దర్శనాన్ని చేస్తూ
రామచంద్రుడిని మనసారా భావిస్తూ సీతమ్మని ప్రక్కన పెట్టుకొని సీతారాములని చక్కగా భావిస్తూ ఒక్కసారి ధ్యానము చేద్దాం, నామ సంకీర్తన చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే
నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.